హాయ్ వ్యూయర్స్, నేను మీ సాగర్. మీరు చూస్తున్నారు అమూల్య కన్సల్టెన్సీ. అమూల్య కన్సల్టెన్సీ అంటే ఇంటర్నెట్ మరియు డిజిటల్ సేవలు మీ వాట్సాప్ ద్వారా పొందవచ్చు. మా సేవలు పొందాలంటే ఇక్కడ మీకు ఇవ్వబడిన నెంబర్కి వాట్సాప్ చేయండి. మా సేవలు పాన్ కార్డ్, టికెట్ బుకింగ్, ఆర్టీఓ సర్వీసెస్, ఆధార్ సర్వీసెస్, ఆల్ టైప్ ఆఫ్ లోన్స్, అన్ని రకములైన ఇన్సూరెన్స్, పాస్పోర్ట్ సేవలు మరియు అన్ని రకములైన జాబ్ వర్క్స్. మా సేవలు పొందే ముందు వాటి గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోండి. ముందుగా ఈరోజు పాన్ కార్డు గురించి మా ఫ్రెండ్ విజయ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పిఏఎన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్. దీనిని మొదటిసారిగా 12 జనవరి 1968లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పాన్ కార్డ్ అనేది 10 డిజిట్లతో ప్రత్యేక నెంబర్ కలిగి ఉంటుంది. ఇందులో మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేయబడి ఉంటాయి. పాన్ కార్డ్ కు దరఖాస్తు చేసుకునే వాళ్ళు వారి వ్యక్తిగత సమాచారం అంటే మీ పేరు, మీ తండ్రి గారి పేరు, పుట్టినరోజు, ఫోటోతో పాటు మీ సంతకం కూడా చేయవలసి ఉంటుంది. మనం సంపాదించే ఆదాయం ప్రభుత్వానికి చెల్లించే ఇన్కమ్ ట్యాక్స్ పరిమితిలో ఉంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి ఈ పాన్ కార్డ్ చాలా ముఖ్యమైనది. బ్యాంకు ఖాతాలో 50,000 రూపాయల కంటే ఎక్కువ లావాదేవీలు అంటే ట్రాన్సాక్షన్ జరగాలంటే ఖచ్చితంగా పాన్ కార్డ్ అవసరం. ఆస్తులు అమ్మాలన్నా కొనాలన్నా మీరు మీ ప్రయాణ ఖర్చులు 25,000 కంటే మించినా కూడా పాన్ కార్డ్ తప్పనిసరిగా అవసరం ఉంటుంది. షేర్స్ అమ్మాలన్నా కొనాలన్నా, వాహనాలు కొనుగోలులో మరియు ఇంటి లోనుకు దరఖాస్తు పెట్టుకోవాలన్నా పాన్ కార్డ్ కంపల్సరీ. అసలు ఈ పాన్ కార్డ్ ఎవరెవరు తీసుకోవాలి? ఒక వ్యక్తి లేదా ఉమ్మడి భాగస్వామ్యం వ్యవస్థ మరియు ఒక సంస్థ పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వాటికి ఎటువంటి వయసు నిబంధనలు ఉండవు. చిన్న షాప్స్ దగ్గర నుంచి పెద్ద కంపెనీల వరకు అన్ని రంగాల వాళ్ళు వారి స్థితిని తెలిపి పాన్ కార్డును తీసుకోవాల్సి. తెలుసుకున్నారు కదా పాన్ కార్డ్ గురించి. నెక్స్ట్ వీక్ మరో వీడియోతో మీ ముందుకు వస్తుంది అమూల్య కన్సల్టెన్సీ.